పడుకోవడం కోసం ఎట్లా ఆడతారనేదే గేమ్. సో ఇమ్మానియల్ ఏం చేసిండు, ఎవరెవరికి నామినేట్ చేస్తారో తెలుసుకొని మరి టికెట్స్ 5 టికెట్లు వాళ్ళు ఎవరి వారికి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు కళ్యాణ్ టికెట్ తీసుకునే ముందు తనుజ మీద నాకు పాయింట్స్ ఉన్నాయని చెప్పి తనుజని నామినేట్ చేస్తానని చెప్పి తీసుకున్నాడు. ఇమ్మానియల్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ పాయింట్లు ఉండాలి, మరి అడ్డగోలుగా మాత్రం ఉండకూడదు, మంచి పాయింట్లు ఉంటేనే నామినేట్ చేయని చెప్పి ఇమ్మానియల్ అంటాడు. దట్టు ఇమ్మానియల్కి కూడా తనుజని నామినేట్ చేయాలని ఉండే. సో నామినేట్ చేయాలని ఉండే అనేటప్పుడు నేను నామినేట్ చేసిన చెప్పే పాయింట్ల కన్నా కళ్యాణ్ చెప్పి నామినేట్ చేసే పాయింట్లు వ్యాలిడ్గా ఉండవచ్చు. నేను చెప్పిన దానికన్నా కళ్యాణ్ చెప్పితే దాని ఇంపాక్టు బెటర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో కళ్యాణ్కు టికెట్ ఇచ్చిండు. లేకపోతే తనే నామినేట్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది గిట్లా అని చెప్పేటోడు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమ్మానియేలు నన్ను నామినేట్ చేయాలనుకోవడం నన్ను మోసం చేసినట్టు అని తనుజ ఫీల్ అయినప్పుడు కళ్యాణ్ కూడా నామినేట్ చేయాలనుకోవడం కూడా అది మోసమే కదా కరెక్ట్గా చూస్తే. ఇప్పుడు ఆడియన్స్ మొత్తం ఇమ్మానియేల్ కరెక్ట్ కాదు, ఇమ్మానియేల్ దొంగ, ఇమ్మానియేల్ నక్క, అట్లా ఇట్లా అని రకరకాలుగా కామెంట్స్లో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, నిజ స్వరూపం బయటపడ్డది అంటుర్రు, రకరకాలు మాట్లాడుతుర్రు. ఇప్పుడు కళ్యాణ్ కూడా తనని నామినేట్ చేయాలనుకున్నప్పుడు తను కూడా తనుజని మోసం చేసినట్టే కదా, ఫ్రెండ్ అని చెప్పి. మరి ఇమ్మానియేలు తనని నామినేట్ చేయడానికో తప్పేంటి? వీళ్ళు ఫ్రెండ్స్ అబ్బా. కానీ ఏ రోజు ఇమ్మానియేల్ కోసం తనుజ ఏ రోజు స్టాండ్ తీసుకోలేదు కదా. తన ఆటేదో తను ఆడుకుంటూ పోయింది. కానీ ఇమ్మానియేల్ మధ్యలో ప్రతి గేమ్లో తను స్టాండ్ తీసుకోకపోయినా సరే ఇమ్మానియేల్ అనేటాడు అప్పుడప్పుడు స్టాండ్ తీసుకున్నాడు. వాటర్ టాస్క్లో కానీ ప్రతి టాస్క్లో అప్పుడప్పుడు నిలబడ్డాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ తనని నామినేట్ చేస్తానని చెప్పి టికెట్ తీసుకొని తనని నామినేట్ చేయకపోగా సంజన గారిని నామినేట్ చేసిండు. నామినేట్ చేసినప్పుడు తన నామినేషన్లోకి వచ్చింది. ఇప్పుడు తనుజ అనుకునేది ఏంది అంటే నన్ను నామినేట్ చేయలేదని బాధ అంతేనా అనేది ఇమ్మానియేల్ మీద కోపం. కానీ నేను నామినేట్ చేస్తాడా చేయడా అనేది పక్కగా పెడితే నాకు ఒక మాట చెప్పి ఆ మాట మార్చడం తప్పు అనేది అతని పాయింట్. తనుజని మాత్రమే నామినేట్ చేస్తానని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత మాట మార్చి సంజనాన్ని నామినేట్ చేయడం, సంజన గారిని అని కాదు తనుజని నామినేట్ చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మాట తప్పినట్టే కదా, అది తప్పు. ఒకవేళ నువ్వు చేయను అనేది ఉంటే నేనే చేద్దును కదా, నీకు అంత ధైర్యం లేకపోతే నేనే చేద్దును కదా, అంతా ఎందుకు సేఫ్ గేమ్ ఆడినామని చెప్పి కళ్యాణ్ని క్వశ్చన్ చేసిండు. ఇక్కడ ఇమ్మానియేల్ కూడా సేఫ్ గేమ్ అనుకోవచ్చు. సరే నీ దగ్గర పాయింట్లు ఉన్నప్పుడు మరి డైరెక్ట్ నువ్వే తనుజని నామినేట్ చేయొచ్చు కదా, కళ్యాణ్ ఎందుకు వాడుకున్నావు అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఇమ్మానియేల్ గారికి నన్ను నామినేట్ చేయలేదని బాధ, నన్ను నామినేట్ చేయలేదని అక్కడ లేచి మరి నిల్చొని మరి ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పి అరుస్తున్నాడు అని చెప్పి తనుజ గొడవ పడుతుంది. నిన్ను నామినేట్ చేయలేదని గొడవ కాదు అతనిది. తనుజ నామినేట్ చేస్తా అని ఒక మాట ఇచ్చి అక్కడ స్పాట్కి వచ్చిన తర్వాత మాట మార్చడం ఎంతవరకు కరెక్టు? సరే మార్చే ముందైనా సరే నేను డెసిషన్ మార్చుకుంటాను, కానీ ఒక హింట్ అయినా ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? ఆ లెక్కన చూస్తే తనుజ నామినేట్ చేయాలనుకోవడం ఎంత మోసమో, తనుజ నామినేట్ చేస్తా అని చెప్పి టికెట్ తీసుకోవడం కూడా అంతే మోసం. కానీ ఇక్కడ ఇద్దరిని మోసం చేసిండు కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ ఫైరు, కళ్యాణ్ సూపరు, గేమ్ చేంజర్ అని ఎట్లా అంటున్నారు చెప్పండి? ఇప్పుడు గేమ్ చేంజర్ అనేవాడు ఎట్లుండాలి? ఆటని మార్చే రకంగా ఉండాలి. గేమ్ చేంజర్ ఇక్కడ ఏం ఆటను మార్చిండు? సరే సంజన గారిని నామినేట్ చేసిండు అనుకుందాం. సంజన గారిని నామినేట్ చేసినంత మాత్రాన అక్కడ ఏమైనా సినిమా మారిందా? ఏమైనా డ్యూరేషన్ పెరిగిందా? ఏమైనా కంటెంట్ వచ్చిందా? ఏం లేదు కదా. కంటెంట్ ఏదైనా క్రియేట్ అయినప్పుడు నువ్వు గేమ్ చేంజ్ చేసినట్టు. అలా కాకుండా సింపుల్గా ఒక పాయింట్ తీసుకుపోయి ఇక లేదు కదా, తనుజ లేదు కదా, తనని ఆల్రెడీ నామినేట్ చేసిరు కదా అని చెప్పి నామినేషన్ లిస్టులో లేని వాళ్ళని తీసుకొచ్చి లిస్టులో పెడితే అది ఎంతవరకు కరెక్ట్? అదైనా సరే ఓపెన్గా సంజన గారి లాగా చెప్పని ఉంటుంది. ఎట్లా దివ్యాన్ని నామినేట్ చేసి అందరూ పూసుకున్నారు కదా నీకు కూడా నేను పూస్తున్నా అని చెప్పి ఓపెన్గా చెప్పని ఉంటుంది. అది గేమ్ స్ట్రాటజీ. నీ స్ట్రాటజీ ఏందబ్బా నాకు అర్థం కాదు. ఇక్కడ ఇద్దరి మనసులతో మోసం చేసి ఇప్పుడు ఇమ్మానియేలుకును తనుజకు స్విచ్ పెట్టినావు. ఇప్పుడు నువ్వు బాగానే ఉంటావు, మీరు ఒకటి. ఇప్పుడు ఇమ్మానియేలు లాంగ్ అయిపోయింది. ఇప్పుడు అందరికి ఆడియన్స్లా కూడా ఎట్లా ఉన్నది అందరు కామెంట్లో చూస్తే తనుజ ఈజ్ రైట్, ఇమ్మానియేల్ ఈజ్ రాంగ్. ఎందుకంటే తను ఆడిన ఆటను గెలుచుకొని టికెట్లు గెలుచుకొని తనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడం తప్ప కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తా అని చెప్తే సరే తనుజ నామినేట్ చేయడం ఇష్టం లేకుండా నువ్వు తనుజ నామినేట్ చేయొద్దని చెప్పి టికెట్ ఇవ్వకుంటుంటే
తన ఫేవరెటిజం చూపించినట్టే కదా అక్కడ. ఇంకోటి, సంజన గారు టికెట్ అడిగితే తను ఎవరిని నామినేట్ చేస్తామని అడిగితే రాముని అని చెప్పింది. అంటే నిన్ననే నేను పవర్ అస్త్ర యూజ్ చేసి రాముని సేవ్ చేసిన, ఇప్పుడు నేను మళ్ళీ వాడిని నామినేట్ చేయడం కోసం టికెట్ ఇస్తే బాగుండదని చెప్పి ఇవ్వను అని చెప్పిండు. ఎవరికి? సంజన గారికి. అందరికి టికెట్లు ఇచ్చి మరి సంజన గారికి ఎందుకు ఇవ్వలేదు? అది తన ప్లే ఆట అబ్బా. అక్కడ తనుజ తప్పు లేదు, ఇమ్మానియల్ తప్పు లేదు. కళ్యాణ్ తనుజని నామినేట్ చేస్తా అని అనుకోవడమే తప్పు. ఎందుకంటే తను ఎంతమంది ఎన్ని రాంగ్ ప్రోట్రే చేసినా సరే తను పాజిటివ్గా తీసుకొని తన కోసం స్టాండ్ తీసుకుంది. తన కోసం స్టాండ్ తీసుకుందని తెలిసి నిర్ణయం మార్చుకున్నాడు తప్ప దానికి ముందు తన ఆలోచన తన మీద తప్పుడు ఉద్దేశం లేనప్పుడు, తన మీద నమ్మకం ఉన్నప్పుడు, తన మీద నీకు మంచి ఆలోచన ఉన్నప్పుడు తనని నామినేట్ చేయాలనే ఆలోచన నీ మైండ్కి రాకూడదు. వచ్చిందంటే తనకు నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు తనకు మోసం చేసినట్టే. అలాంటప్పుడు ఇమ్మానియేల్కు తనుజని నామినేట్ చేస్తా అని చెప్పి మరి టికెట్ తీసుకున్నప్పుడు అయితే ఆ మాట మీద నిలబడాలి, లేకపోతే అసలు నామినేట్ చేయకుంటే ఉండాలి. అట్లాంటిది నువ్వేం చేసినావు? ఇమ్మానియేల్కి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పినవు. ఆల్రెడీ తనని నామినేట్ చేయాల్సిన పాయింట్స్ అన్నీ అందరు చెప్పేసిరన్న అవసరం లేదంటే నువ్వు చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటిది కళ్యాణ్ చెప్పితే తనుజకు ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇమ్మానియేల్ గట్టి పాయింట్ మీద నేను చెప్పడం ఒక ఎత్తు అయితే కళ్యాణ్ చెప్పడం వేరే లెవెల్ ఉంటుంది. నాది చిన్న పాయింటే కావచ్చు, కళ్యాణ్ ఏ పాయింట్లు చెప్పినా సరే కళ్యాణ్ నామినేట్ చేసి మరి తనని చెప్తుండంటే అదేదో గట్టిది అయ్యే ఉంటుంది, కరెక్ట్గానే మాట్లాడి ఉంటాడు, తన గేమ్ చేంజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆగిపోయింది ఇమ్మానియేల్. ఆటే కదా అబ్బా, గెలవడానికే కదా ఆడేది. ఇప్పుడు ఎవరైతే తనకు హాని అనిపిస్తారో వాళ్ళని గేమ్లో కొంచెం తీసేయడమే ఆట కదా. వాళ్ళతో పోరాడే శక్తి లేనప్పుడు ఏం చేస్తాడు? మైండ్తో ఆడతాడు. అలానే ఆడిండు అనుకుందాం. ఇందులో చిత్రగుప్తుడు అయిపోయిండు, మాస్క్ తీసేసిండు, ఇన్ని రోజులు గుంటనక్క, ఇవన్నీ మాటలు ఎందుకు? నిజంగా చెప్తున్నా, తనుజ నెంబర్ 1 ప్లేయర్, ఇమ్మానియేల్ నెంబర్ 1 ప్లేయర్. కానీ కళ్యాణ్ వీళ్ళని అడ్డం పెట్టుకొని ఆడుతున్న ప్లేయర్. తను కూడా ఇన్నోసెంటే, తను మంచి పర్సనే, కానీ ఒక మాట మీద నిలబడతలేడు. ఇమ్మానియేల్ దగ్గర ఇచ్చిన మాట మిస్ అయ్యిండు. తనుజని నామినేట్ చేయడానికి కూడా చాలా రాంగ్. నా ఒపీనియన్ ఇది.